సో డిస్టెన్స్ ఇది మన బిల్డింగ్ బ్లాక్స్ ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నాం అండి సాటర్డే. బిల్డింగ్ బ్లాక్స్ లో డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్, స్పీడ్, వెలాసిటీ, యాక్సలరేషన్ గురించి డిస్కస్ చేసుకున్నాం. దానికి సంబంధించిన ప్రీవియస్ ఎంసెట్ క్వశ్చన్ మనం సాల్వ్ చేసుకుందాం. ఇకపోతే ఈరోజు మనకి కైనమాటిక్ ఈక్వేషన్స్ అండి. సో కైనమాటిక్ ఈక్వేషన్స్ కూడా మీకు బాగా తెలిసినవే. ఫిజిక్స్ లో ఈ కైనమాటిక్ ఈక్వేషన్స్ లేకపోతే మనం ఎక్కడ కూడా ఏమి డిస్కస్ చేయలేం. ఎలా అయితే బేసిక్ ఫిజిక్స్ అన్నామో మనం బిల్డింగ్ బ్లాక్స్ ని, అలా కూడా ఈ కైనమాటిక్ ఈక్వేషన్స్ ని ఫిజిక్స్ లో బేసిక్ ఈక్వేషన్స్ అంటామండి. సో హెడ్డింగ్ పెట్టినమ్మా కైనమాటిక్ ఈక్వేషన్స్. కైనమాటిక్ ఈక్వేషన్స్ మనకు 4 ఉన్నాయి. అవి 4 మనకు ఆల్రెడీ తెలిసినాయి. ఒకసారి డెరైవ్ చేసుకుందాం. We know that acceleration is equal to v minus u by t. So at is equal to v minus u. Therefore, v is equal to u plus at. This is the first kinematic equation. Next one, Amma. We know that average velocity v average is equal to total distance by total time taken. So distance s is equal to v average into t. సో యావరేజ్ వెలాసిటీ అంటే అమ్మ మనకి ఇక్కడ 2 వెలాసిటీస్ ఉన్నాయి, యువి. బట్ యావరేజ్ వెలాసిటీ అంటే v1 ప్లస్ v2/2 అంటాం. బట్ హియర్ ఇనిషియల్ వెలాసిటీ u, ఫైనల్ వెలాసిటీ v. దెన్ ద యావరేజ్ వెలాసిటీ v యావరేజ్ ఇస్ ఈక్వల్ టు v ప్లస్ u/t. దీన్ని సింప్లిఫై చేస్తే అమ్మ ఆల్రెడీ మనం పైన ఫైనల్ వెలాసిటీ రాసుకొని ఉన్నామండి. v ప్లస్ లో ఫైనల్ వెలాసిటీ సబ్స్టిట్యూట్ చేస్తే u ప్లస్ at ప్లస్ u బై 2 ఇంటూ t. సో s is equal to ఇక్కడ u ప్లస్ u ఉందమ్మా, 2u ప్లస్ 2ut అని టీ కూడా ఒకేసారి మల్టిప్లై చేస్తున్నాం. 2ut ప్లస్ at square by 2. Now s is equal to 2ut by 2 plus at square by 2. So here 2 gets cancelled. Then s is equal to ut plus half at square. Second kinematic equation. Next we know that v average is equal to total distance by total time taken. S is equal to v average into t. So S is equal to v average అంటే అమ్మా ఇందాక రాసినాం u ప్లస్ v బై 2. బట్ t అంటే చూడండి ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ లో మనం రాస్తున్నప్పుడు a is equal to v మైనస్ u బై t రాసాం. దీని నుంచి t రాస్తే అమ్మా v మైనస్ u బై a అవుతుంది. దాన్ని రాస్తే t ప్లస్ లో v మైనస్ u బై a. సో ఇక్కడ a స్క్వేర్ ప్లస్ a ప్లస్ b ఇంటూ a మైనస్ b ఫామ్ లో ఉందండి. కాబట్టి s ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అవుతుంది మన ఫార్ములా. అంటే వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ బై 2a. దీని నుంచి రాస్తే వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 2as
ఈ 3 ఫార్ములాస్ మనకు బాగా కావాలి. కైనమాటిక్ ఈక్వేషన్స్ 4 కూడా ఈ 3 ఈక్వేషన్స్ మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, Sn is equal to T minus n minus 1 is equal to T. మన T ప్లేస్ లో n minus 1 is equal to T. మనం డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ రాస్తామండి. We know that S is equal to ut plus half at square. ఈ T ప్లేస్ లో డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ దగ్గర n సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, ఒకసారి n minus 1 సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో Sn is equal to un plus half an square మైనస్ ఆ u ప్లస్ n minus 1 సబ్స్టిట్యూట్ చేస్తే అమ్మా T ప్లేస్ లో u ఇంటూ n minus 1 T ప్లస్ హాఫ్ a n minus 1 whole square. So un plus half an square minus unt రాసేద్దాం. సారీ, ఇక్కడ T ప్లేస్ లో రాసాం కదా, అది un minus u into minus 1 u plus a by 2 a minus b whole square ఫార్ములా ఉందమ్మడు, n square plus 1 square minus 2n. సో ఇప్పుడు మనం a by 2 కూడా మనం మల్టిప్లై చేస్తున్నాం అండి. un plus half an square minus un plus u. అప్పుడు a by 2 మనం లోపల మల్టిప్లై చేస్తున్నట్లయితే హాఫ్ an స్క్వేర్ అవుతుందండి, ప్లస్ a by 2 మైనస్ 2n a by 2. ఇక్కడ 2 క్యాన్సిల్, un ప్లస్ హాఫ్ an స్క్వేర్ మైనస్ un ప్లస్ u ప్లస్ హాఫ్ an స్క్వేర్ మైనస్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాము. మైనస్ లోపల మొత్తానికి వెళ్ళాలి కదండి. ఇక్కడ చూద్దాం ఒకసారి, ఈ మైనస్ ఈక్వేషన్ మొత్తానికి అంటే ఇక్కడ కూడా మైనస్ వస్తుంది. ఒకసారి చూడండి, ఇప్పుడు చూడండి, మైనస్ a by 2 n స్క్వేర్ మైనస్ a by 2 ప్లస్ 2a by 2 a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab కదండి. ఇప్పుడు చూడమ్మా, సో ఇది మైనస్ హాఫ్ an స్క్వేర్ అవుతుందండి, మైనస్ a by 2 ప్లస్ 2 క్యాన్సిల్ చేస్తున్నాం an. అమ్మా ఇక్కడ సింపుల్ గా చూసినట్లయితే మనం ప్లస్ un మైనస్ un క్యాన్సిల్ అండి, మైనస్ హాఫ్ an స్క్వేర్ ప్లస్ an స్క్వేర్ క్యాన్సిల్, రిమైనింగ్ రాస్తున్నాం u మైనస్ a by 2 ప్లస్ an. ఇందులోంచి ఏ కామన్ తీస్తే అమ్మా u మైనస్ a మైనస్ 1 by 2 ప్లస్ n. ఇంకా రాయాలి అంటే దేర్ ఫోర్ Sn is equal to
u minus a into n minus half. ఓన్లీ ఏ కామన్ తీస్తున్నాం. మనకి యాక్చువల్గా ఈ ఫస్ట్ ఉన్నటువంటి 3 కైనమాటిక్ ఈక్వేషన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా. వీటి మీద క్వశ్చన్స్ రిపీటెడ్గా వస్తున్నాయి. అందులో కూడా ఈ థర్డ్ ఈక్వేషన్ v స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ 2as అనే మీద ఎక్కువగా మనకి ఈక్వేషన్స్ వస్తూ ఉన్నాయి. ఈ మోడల్లో చాలాసార్లు ఎగ్జామ్లో క్వశ్చన్ కూడా ఇచ్చున్నారు, అవి కూడా చూద్దాం. సో ఫస్ట్ కైనమాటిక్ ఈక్వేషన్ మనం 4 ఈక్వేషన్ డెరైవ్ చేసుకున్నాం. ఫస్ట్ కైనమాటిక్ ఈక్వేషన్స్ ఏంటమ్మా ఇక్కడ రాస్తున్నా చూడండి. ఫస్ట్ ఈక్వేషన్ v is equal to 2 plus at, v square minus u square is equal to 2as, s is equal to ut plus half at square, sn is equal to n minus 1 by half, n minus 1 by 2. ఈ ఫోర్త్ ఈక్వేషన్ మనకు అసలు అక్కర్లేదమ్మా, ఈ 3 ఈక్వేషన్సే కావాలి. ఆ 3 ఈక్వేషన్స్ మీద మనకి మోస్ట్లీ క్వశ్చన్స్ రిపీటెడ్గా వస్తున్నాయి. అందులో కూడా సెకండ్ ఈక్వేషన్ మీద ఎక్కువ క్వశ్చన్లు వస్తున్నాయి. కొంచెం జాగ్రత్తగా వచ్చు. అయిపోయిందమ్మా, అయిపోయిందరా బాబు, అయిపోయిందా? క్వశ్చన్ వచ్చానమ్మా. సో మనం బిల్డింగ్ బ్లాక్స్ చెప్పేటప్పుడు చెప్పామండి ఆల్రెడీ. ఇది యు అంటే ఇనిషియల్ వెలాసిటీ, వి ఫైనల్ వెలాసిటీ, ఏ యాక్సలరేషన్, టీ టైం టేకెన్, ఎస్ అంటే డిస్టెన్స్ ఆర్ డిస్ప్లేస్మెంట్ అని చెప్పాను. సో బిల్డింగ్ బ్లాక్స్ చెప్తున్నప్పుడు చెప్పాను. ఇక్కడ ఇనిషియల్ వెలాసిటీ ఫైనల్ వెలాసిటీ ఎలా తీసుకోవాలని మన క్వశ్చన్లో ఇచ్చిన ఆర్డర్లో అమ్మ, ఫస్ట్ ఏ వెలాసిటీ అయితే ఇచ్చారో అది ఇనిషియల్ వెలాసిటీ అవుతుంది. ఇక్కడ పెద్దది చిన్నది అని ఏం లేదండి. కొంతమంది హయ్యర్ వాల్యూ మైనస్ లోయర్ వాల్యూ తీసుకోమంటారు, అలా వద్దు. ఇచ్చిన డేటాలో ఫస్ట్ ఇచ్చిన వెలాసిటీ ఇనిషియల్ వెలాసిటీ, ఇట్ మీన్స్ ఇట్ ఈస్ టేకెన్ యాజ్ u, ద సెకండ్ వన్ ఈస్ టేకెన్ యాజ్ ఫైనల్ వెలాసిటీ రిప్రజెంటెడ్ బై v. సో దాని నుంచి చూస్తే క్వశ్చన్లో మన డేటా ఏమి ఇచ్చాను, ఇనిషియల్ వెలాసిటీ u ఈజ్ ఈక్వల్ టు 4.1 మీటర్ పర్ సెకండ్, ఫైనల్ వెలాసిటీ v ఈజ్ ఈక్వల్ టు 6.9 మీటర్ పర్ సెకండ్. సో టైం టేకన్ కూడా ఇచ్చేసాడమ్మా, 5.0 సెకండ్స్. ఏం క్యాలిక్యులేట్ చేయమంటున్నాడండి, యాక్సలరేషన్. ఇవి 4తో ఉండే ఈక్వేషన్ ఏంటో చూడాలి. మనం రాసినటువంటి ఫస్ట్ 3 కైనమాటిక్ ఈక్వేషన్స్ లో ఒక్కొక్క ఈక్వేషన్ ఒక టర్మ్ మిస్ అవుతుందండి. ఫస్ట్ ఈక్వేషన్ v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ ఏటీ అన్నాం, అందులో డిస్ప్లేస్మెంట్ ఉండదు. సెకండ్ ఈక్వేషన్ v స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ 2as అన్నాం, ఇక టైం టేకెన్ ఉండదు. థర్డ్ ఈక్వేషన్ లో s ఈజ్ ఈక్వల్ ut ప్లస్ హాఫ్ at స్క్వేర్ అన్నాం, అక్కడ ఫైనల్ వెలాసిటీ v ఉండదు. కాబట్టి అలా చూసుకొని జాగ్రత్త ఇచ్చిన డేటాను బట్టి చూస్తే ఈ 4తో మనకున్న ఫార్ములా ఫస్ట్ కైనమాటిక్ ఈక్వేషన్ అండి, v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ ఏటీ. వేయచ్చా? లేదు అండి, మనం డైరెక్ట్గా యాక్సలరేషన్ ఫార్ములా తెలిసిన 6.9 మైనస్ 4.1 ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ టైం టేకిన్ 5 అమ్మా. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 6.9 మైనస్ 4.1 by 5. 6.9 మైనస్ 4.1 ఎంత అవుతుంది? అది 2.8 by 5. సో మనకి ఏ ఈజ్ ఈక్వల్ టు 2
28 into 10 power minus 1 5 వేసుకోవచ్చు అమ్మా. దాన్ని సింప్లిఫై చేయండి. 5 5 25. ఇక్కడ 3 మిగులుతుంది. 5 6 30. సో 5.6 into 10 power minus 1. Therefore, acceleration A is equal to 0.56 meter per second square. ఆప్షన్స్ లో పవర్స్ లో మైనస్ ఉన్నట్లయితే ఇదే ఆన్సర్ ని A is equal to 56 into 10 power minus 2 meter per second square కూడా చూడొచ్చు. ఇచ్చిన ఆప్షన్ లో మనకు వచ్చిన ఆన్సర్ ఆప్షన్స్ లో ఉండాలని రూల్ ఏం లేదండి. మనకు వచ్చిన ఆన్సర్ బేస్ చేసుకొని గివెన్ 4 ఆప్షన్స్ లో ఏ ఆప్షన్ అయితే రిలేటెడ్ గా ఉందో లేకపోతే ఏ ఆప్షన్ అయితే వెరీ నియర్ బై ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. క్వశ్చన్ లో మీకు స్మాల్ జీ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ వచ్చినప్పుడు 99.9% ఏ వాల్యూ వాడు ఇస్తాడండి 10 అని. వాడు ఇవ్వకపోతే మనం 10 తీసుకోవచ్చు, 9.8 తీసుకోవచ్చు. మీకు క్యాలిక్యులేషన్ కనుక ఈజీగా ఉండాలి అంటే 10 తీసుకుంటాం. కొంచెం పాయింట్స్ లో క్రిటికల్ అయినా పర్లేదు 9.8 తీసుకుంటాం. వాడు యాక్సలరేషన్ వాల్యూ ఇవ్వనప్పుడు మనం 10 తీసుకుంటే వచ్చినటువంటి ఆప్షన్స్ లో వెరీ నియర్ వాల్యూ వస్తుంది. వాడు ఏ వాల్యూ ఇవ్వకపోతే మనం 9.8 తీసుకుంటే ఎగ్జాక్ట్ వాల్యూ వస్తుంది. ఆప్షన్స్ లో ఉన్న ఆన్సర్ ఏదో ఒక ఆన్సర్ వస్తుంది. వాటి పాయింట్స్ లో క్యాలిక్యులేట్ చేయగలము అనుకుంటే 9.8, చేయలేము అనుకుంటే 10 తీసుకోవచ్చు. అయిపోయిందమ్మా ఈ ప్రాబ్లం. ఇద్దరు ఎవరికైనా డౌట్ ఉందా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇప్పుడు క్వశ్చన్ లో ఒక ఈక్వేషన్ ఇచ్చాడండి. యాక్సలరేషన్ క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. వాడు ఇచ్చిన ఈక్వేషన్ v is equal to 180 minus 7x స్క్వేర్ రూట్. సో మన క్లియర్ గా వెలాసిటీ ఇచ్చాడు. మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఫైనల్ వెలాసిటీ అని మెన్షన్ చేస్తున్నాడు. v స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి? ఇక్కడ యాక్సలరేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే v స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 180 minus 7x. సో v స్క్వేర్ మైనస్ 180 is equal to minus 7x. ఈ 180ని మనం రూట్ 180 హోల్ స్క్వేర్ గా రాయొచ్చు. ఈజ్ ఈక్వల్ టు మైనస్ 7x. రాయొచ్చా రాయకూడదమ్మా? రూట్ 2 స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది, 180 అవుతుంది. కాబట్టి మనకు తెలిసిన ఈక్వేషన్ v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2as. అందులో ఏం కావాలండి? వాడికి యాక్సలరేషన్ కావాలమ్మా. సో రెండు కంపేర్ చేసినట్లయితే u ప్లేస్ లో రూట్ 180 ఉందమ్మా, minus 7x is equal to 2as. ఇక్కడ డిస్ప్లేస్మెంట్ x క్యాన్సిల్ అయిపోతే -7 is equal to 2a. But here we want to acceleration. Acceleration means a. So a is equal to -7/2. Then the acceleration a is equal to -3.5 meter per second square. ఈ మోడల్ చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా, మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్. ఇదే మోడల్ మీద ఒక 3-4 క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకసారి మీరు నోట్ చేసి మీరు చేద్దరు కానీ ఇంతవరకు చూడండి. ప్రాబ్లం క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు డౌట్ ఉంటే అడగండి, మళ్ళీ ఒకసారి చెప్తాను. అర్థమైతే నో ప్రాబ్లం. ఈ మోడల్ వెరీ ఇంపార్టెంట్ మోడల్. చాలా క్లియర్ గా చెప్తున్నా, అంటే ఇబ్బందికరంగా అయితే క్వశ్చన్ ఇవ్వడు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఫార్ములా తెలియాలి.
ఈ చాప్టర్ లో కంపల్సరీ మనం ఫార్ములా తెలిస్తేనే క్వశ్చన్ సాల్వ్ చేయగలం. నెక్స్ట్ వచ్చే ప్రొజెక్టైల్ మోషన్ అయినా అంతే, ఫార్ములా తెలిస్తేనే మనం క్వశ్చన్ చేయగలము, ఫార్ములా తెలియదు క్వశ్చన్ ఏం చేసేది ఏం లేదు. Is it clear? Now the next one is, ఈ 2 క్వశ్చన్స్ మీరు నోట్ చేయండి, మీరు చేయాలండి, హోంవర్క్ చేయాలి ఇవి. పార్టికల్ మూవింగ్ విత్ యూనిఫామ్ యాక్సలరేషన్ as its final velocity also is given, where x is the displacement travels by the body. అక్కడ r ఎక్స్ట్రా పడింది, సో ఇక్కడ కూడా యాక్సలరేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ లో యాక్సలరేషన్ ఇనిషియల్ వెలాసిటీ క్యాలిక్యులేట్ చేయాలి. ఈ క్వశ్చన్ నోట్ చేయండి అమ్మా. ఇక్కడ చూడండి, క్వశ్చన్ లో మనకి వెలాసిటీస్ ఇచ్చాడమ్మా, 2 వెలాసిటీస్. అయితే ఇక్కడ వెలాసిటీస్ ని km/h లో ఇచ్చారు, బట్ మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన రిటార్డేషన్ లోనేమో m/s² ఉందండి. ఆన్సర్స్ లో మీటర్స్ ఉంది కాబట్టి కిలోమీటర్స్ కూడా మనం m/s లో చేంజ్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ ఇచ్చింది ఇనిషియల్ వెలాసిటీ అంటున్నాం కాబట్టి u is equal to 108 108 kmph. సో u is equal to km/h m/s లో చేంజ్ చేయాలంటే అమ్మ ఇంటూ 5/18 తీసుకుంటాం. సో 18 1s 18 6, u is equal to 30 m/s. Now the second one is v is equal to 36 km/h, 36 into 5/18. So v is equal to 10 m/s. మనకి v వచ్చింది, u వచ్చిందమ్మా. క్వశ్చన్ లో డిస్ప్లేస్మెంట్ ఆల్రెడీ ఇచ్చేసాడు, డిస్టెన్స్ ఆర్ డిస్ప్లేస్మెంట్ 200 meters. ఏం క్యాలిక్యులేట్ చేయాలంటే ఇక్కడ రిటార్డేషన్. మన యాక్సలరేషన్ చెప్పేటప్పుడు చెప్పాం, ఇఫ్ ద వెలాసిటీ ఈజ్ ఇంక్రీజెస్ ద యాక్సలరేషన్ ఈజ్ టేకెన్ యాజ్ పాజిటివ్, ఇన్ కేస్ ద వెలాసిటీ డిక్రీజెస్ ద యాక్సలరేషన్ ఈజ్ టేకెన్ యాజ్ నెగిటివ్. ద నెగిటివ్ యాక్సలరేషన్ ఈజ్ రిప్రజెంటెడ్ బై రిటార్డేషన్ అని చెప్పాను. చూడండి ఉందా ఒకసారి నోట్స్ లో. యాక్సలరేషన్ బిల్డింగ్ బ్లాక్స్ చెప్తున్నప్పుడు యాక్సలరేషన్ చెప్పాం. యాక్సలరేషన్ డెఫినేషన్ తర్వాత కేస్ 1, if the velocity is increases the acceleration is taken as positive, a is equal to v minus u by t అన్నాం. ఇన్ కేస్ వెలాసిటీ డిక్రీజెస్ రిటార్డేషన్ అన్నాం, అంటే నెగిటివ్ యాక్సలరేషన్ ఈజ్ కాల్డ్ రిటార్డేషన్. ఇక్కడ జాగ్రత్తగా మనం క్వశ్చన్ లో అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఉన్న వెలాసిటీ u is equal to 30 m/s, సెకండ్ ఉన్న వెలాసిటీ v is equal to 10 m/s. సో v అనేది u కంటే తక్కువగా ఉంది కాబట్టి వెలాసిటీ డిక్రీజెస్, కంపల్సరీ యాక్సలరేషన్ నెగిటివ్నే వస్తుంది. ఫార్ములా v² minus u² is equal to 2as. v² means 10² minus 30² is equal to 2a into 200. So 100 minus 900 is equal to 400a, but minus 800 by 400 is equal to a. Now a is equal to minus 2 m/s². So the negative acceleration is represented by retardation అన్నాం. Here the value of retardation is minus 2 m/s². ఇక్కడ సెకండ్ వన్ ఏం అడుగుతున్నా అండి, అండ్ ద టైం టేకెన్ అడుగుతున్నాడు. వీ నో దట్ ఆల్రెడీ మనకి ఇనిషియల్ వెలాసిటీ తెలుసు, ఫైనల్ వెలాసిటీ తెలుసు, యాక్సలరేషన్ కూడా తెలుసమ్మా, టైం టేకెన్ కనుక్కోవాలి. సో v is equal to u plus at. The final velocity 10, initial velocity 30, acceleration minus 2, time taken. So 10 minus 30 by
minus 2t. Minus 20 by minus 2 is equal to t. T is equal to 10 seconds is the answer. Retardation is minus 2 meter per second square. Time taken is 10 seconds. సో ఇవన్నీ కైనమాటిక్ ఈక్వేషన్ మీద ఇప్పటివరకు మనకి ఎంసెట్ లో వచ్చినటువంటి ప్రాబ్లమ్స్. ఈ 5 ప్రాబ్లమ్స్ ఆల్రెడీ ఎగ్జామ్ లో వచ్చిన క్వశ్చన్స్. అంటే మీరు చేయాల్సింది ఏంటంటే అండి, ఇవాళ మనము క్లాస్ లో డిస్కస్ చేసేటప్పుడు ప్రీవియస్ లో ఆల్రెడీ వచ్చిన క్వశ్చన్స్ మాత్రమే చెప్తున్నాం మనం చెప్పిన పర్టికులర్ సబ్ టాపిక్ మీద. కానీ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మీ దగ్గర అదర్ మెటీరియల్ ఏదున్నా సరే ఈ ఫార్ములా సంబంధించిన క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయో ఒకసారి చూసుకోవాలి. చూసుకొని అవి చేయాలి. ఆ క్వశ్చన్స్ చేస్తేనే మనకి ప్రాక్టీస్ అవుతుంది. సార్ ఆల్రెడీ ఈ రోజు రేపు ఎగ్జామ్ కూడా అన్నారు, ఒకసారి కనుక్కుంటా నేను. ఈ ఎగ్జామ్ కి మోషనెస్ టైటిల్ ఇప్పుడు అయినంత వరకు ఉంటుందండి. అలాగే యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ మొత్తం ఉంటుంది. ఓకేనా? నేను చెప్పిన మోడల్స్ అన్ని జాగ్రత్త చేస్తే వాటిలోంచే అంటే సేమ్ మోడల్సే డేటా మారుస్తున్నాను. క్వశ్చన్ ఆల్రెడీ నేను పేపర్ ఇచ్చినప్పుడు ఎలా ఇచ్చానంటే మీ క్లాస్ నోట్స్ లో చెప్పిన ప్రాబ్లమ్సే ఉంటాయి, మోడల్స్ ఉంటాయి, బట్ సేమ్ ప్రాబ్లం ఉండదు. కంపల్సరీగా వాల్యూ చేంజ్ చేసి ఇస్తున్నాం. ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ కూడా వాల్యూ చేంజ్ చేసి ఇస్తుంది. మీ క్లాస్ నోట్స్ లో ఉండేదేమో ఆల్రెడీ ప్రీవియస్ లో వచ్చినటువంటి ఎంసెట్ క్వశ్చన్ ఉంటుందండి. మన ఎగ్జామ్ లో పెట్టేదేమో సేమ్ ఫార్ములా మీద డూప్ క్వశ్చన్ ఉంటుంది. అది ఏదో మెటీరియల్ నేను కట్ చేసి ఇస్తున్నా. ఓకేనా? జాగ్రత్తగా చూడండి. సో దీంతో ఈ 5 ప్రాబ్లమ్స్, ఈ 2 ప్రాబ్లమ్స్ హోంవర్క్ ఇచ్చాండి. ఈ 2 మీరు చేయాలి ఇప్పుడు క్లాస్ అయిపోయిన వెంటనే. మోషన్ స్ట్రైట్ లైన్ లో థర్డ్ సబ్ టాపిక్ అండి, మోషన్ అండర్ గ్రావిటీ. థర్డ్ సబ్ టాపిక్ హెడ్డింగ్ పెట్టాలి, మోషన్ అండర్ గ్రావిటీ. చూడమ్మా, థర్డ్ సబ్ టాపిక్ ఇందులో మోషన్ అండర్ గ్రావిటీ. మనం ఇందాక ఒకసారి టచ్ చేసాం కూడా ఆల్రెడీ దాన్ని. గ్రావిటీ అంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ వస్తుంది, స్మాల్ జీ. ఏ అంటే యాక్సలరేషన్, స్మాల్ జీ అంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. సో యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎలా ఉంటుందా అంటే మనం తీసుకున్నటువంటి యాక్సలరేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. యాక్సలరేషన్ అంటే మనం ప్రొజెక్ట్ చేసినటువంటి బాడీ అప్వర్డ్ డైరెక్షన్ లో ఉన్నట్లయితే యాక్సలరేషన్ ఎలా తీసుకుంటాం, డౌన్వర్డ్ డైరెక్షన్ యాక్సలరేషన్ ఎలా తీసుకున్నాం చెప్పబోతున్నాం. ఓకేనా? మోషన్ అండర్ గ్రావిటీ. రాయడం అందులో ద వెలాసిటీ acts in upwards the velocity acts in upwards or projected body moves upwards, then A is equal to minus G. Second point, the velocity acts downwards projected body moves downwards. Then A is equal to plus G.
If body moves with constant or uniform velocity, body moves with constant velocity is at rest then A is equal to 0. యాక్సలరేషన్ ఆన్ ద గ్రౌండ్ అయితేనేమో ఏ 0 అవుతుందండి. మోషన్ లో ఉండి బాడీ అప్వర్డ్ డైరెక్షన్ ఉంటే -g, డౌన్వర్డ్ డైరెక్షన్ ఉంటే +g. ఇక్కడ స్మాల్ జీని యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటాం. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. సో జీ వాల్యూ ఎగ్జాక్ట్ వాల్యూ అయితే 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, లేదు అంటే 980 సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఓకేనా? నెక్స్ట్ అమ్మా, బాడీ ఇన్ ఫ్రీలీ ఫాలింగ్ in freely falling. Here u is equal to 0. మా ఫ్రీలీ ఫాలింగ్ అన్నామంటే ఇనిషియల్ గా వెలాసిటీ ఏమి ఉండదండి. కాబట్టి u is equal to 0, s is equal to h, s is equal to h. సో ఫ్రీలీ ఫాలింగ్ అంటే పైనుంచి కిందకు వస్తుంది. కాబట్టి u is equal to +g. ఇప్పుడే చెప్పాం బాడీ డౌన్వర్డ్స్ ఉంటే +g, అప్వర్డ్స్ -g. సో దీనికి రాస్తే we know that v is equal to u plus at v square minus u square is equal to 2as so v is equal to u plus at అమ్ముడు. సెకండ్ వన్ v square minus u square 2as. థర్డ్ వన్ s is equal to ut plus half at square. అమ్మా ఈ 3 ఈక్వేషన్స్ మనకు తెలుసా? అయితే ఇప్పుడు ఏం చెప్తున్నాడు వాడు, దీన్ని ఫ్రీలీ ఫాలింగ్ లో ఉంటే బాడీ వెలాసిటీస్ మనం ఎలా తీసుకుంటున్నాం, దాని నుంచి ఫ్రీలీ ఫాలింగ్ లో కైనమాటిక్ ఈక్వేషన్స్ ఏమవుతాయో చెప్పబోతున్నాం. సో పైన కండిషన్ ఏం చెప్తున్నామండి, కండిషన్ లో ఫ్రీలీ ఫాలింగ్ కాబట్టి u is equal to 0. ఫ్రీలీ ఫాలింగ్ మీన్స్ ఇనిషియల్ గా మనం ఎటువంటి వెలాసిటీ దాని మీద అప్లై చేయట్లేదు. బాడీని ప్రొజెక్ట్ చేస్తున్నాము అంటే త్రో చేస్తున్నాము అంటే దాని మీద మనం వెలాసిటీ ఇస్తున్నట్టు. ఫ్రీలీ ఫాలింగ్ అంటే జస్ట్ డ్రాప్ చేస్తున్నాను, మనం చేత్తో ఇలా పట్టుకొని వదిలేసాం, అది డ్రాప్ చేయటం. ఇలా పుష్ చేసి ఇలా నెట్టాం, అది త్రో చేయటం. త్రో చేస్తున్నాము అంటే ఒక పర్టికులర్ హైట్ నుంచి బాడీని
ఇనిషియల్ గా దాని మీద మనం కొంత వెలాసిటీ అప్లై చేసాం. ద వెలాసిటీ ఇస్ టేకెన్ యాజ్ ఇనిషియల్ వెలాసిటీ. డ్రాప్ చేసామంటే దాని ఎటువంటి వెలాసిటీ అప్లై చేయలేదండి. సో ఇనిషియల్ వెలాసిటీ ఇస్ టేకెన్ యాజ్ 0. హియర్ ఈ కేసులో మనం ఏం చెప్తున్నామమ్మా, బాడీ ఇన్ ఫ్రీలీ ఫాలింగ్ అన్నాం కాబట్టి బాడీని మనం త్రో చేయట్లే అండి, డ్రాప్ చేస్తున్నాం. దెన్ u is equal to 0. Now write the kinematic equation. V is equal to 0 plus at. V square minus 0 square is equal to 2gh. S is equal to 0 plus half gt square. దీన్ని ఇంకొంచెం మాడిఫై చేస్తే అమ్మా, v is equal to gt, అమ్మా v is equal to root 2gh. s and h అన్నామండి, h is equal to half gt square. 2h by g is equal to t. t is equal to root of 2h by g. ఇక్కడ మనం రెగ్యులర్ గా వాడేటువంటి ఫార్ములాస్ అండి. ఇందులో మీరు చాలా సార్లు ఫస్ట్ లో కానీ సెకండ్ లో కానీ చూసుంటారు. v is equal to root of 2h by g. అంటే ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నాను, కైనమాటిక్స్ అనేది మనం స్టార్ట్ చేస్తున్నప్పుడు బేసిక్ ఫిజిక్స్ చాప్టర్ అని చెప్పాం. అంటే ఇక్కడ మనం ఇక్కడ డిరైవ్ చేస్తున్న ఈక్వేషన్స్ అన్ని కూడా మన టోటల్ ఆఫ్ ఫిజిక్స్ మొత్తం ఎక్కడైనా వాడచ్చు. ఫస్ట్ ఇయర్ లో v is equal to root of 2h by g అనే దాన్ని గ్రావిటేషన్ లో వాడతామండి, ఫ్లూయిడ్ మెకానిక్స్ లో కూడా వాడతాం. అక్కడక్కడ కాదండి, కొలిజన్ పార్ట్ లో వర్క్ ఎనర్జీ దగ్గర కూడా వాడతాం. కానీ అది ఎక్కడ డిరైవ్ చేస్తున్నాం అంటే మనం దీన్ని కైనమాటిక్ ఈక్వేషన్ అంటే కైనమాటిక్ దగ్గర డిరైవ్ చేస్తున్నాం. కానీ యూజ్ చేసేటప్పుడు ఫిజిక్స్ లో ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. సెకండ్ ఇయర్ లో కూడా ఈ ఆసిలేషన్ లో వెలాసిటీ వస్తున్న v is equal to root of t by mu కేసు దగ్గర కొన్ని సందర్భాల్లో వెలాసిటీ అట్ పర్టికులర్ రైట్ అన్నప్పుడు అక్కడ వాడతాం. అలాగే ఆప్టిక్స్ లో వాడతాం. ఇది కొంచెం ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ లో కూడా యూజ్ చేస్తాం, జాగ్రత్తగా చూడండి. ఇది కూడా రిపీటెడ్ గా వాడుతూనే ఉంటాం. మూవింగ్ ఛార్జెస్ లో కూడా కాదండి, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ లో కూడా మోషన్ సెల్ఫ్ ఇండక్టెన్స్ మ్యూచువల్ ఇండక్టెన్స్ ముందు మోషనల్ ఈఎంఎఫ్ అనే పార్ట్ దగ్గర వాడతాం ఈ ఫార్ములా. t is equal to root of 2h by g. నోట్ చేయండి అమ్మా. సో ఇంతవరకు చూడండి. రేపు జస్ట్ వాళ్ళ ఫ్రీలీ ఫాలింగ్ డ్రాప్ చేసినప్పుడు చూసాం. రేపు వర్టికల్లీ అప్వర్డ్ బాడీ, వర్టికల్లీ డౌన్వర్డ్ బాడీ కేసెస్ చూసి దీని మీద ప్రాబ్లమ్స్ చేస్తాం. కైనమాటిక్స్ అయిపోతుంది, అంటే మన మోషన్ స్ట్రైట్ లైన్ అయిపోతుంది. వెక్టార్స్ కూడా రేపే కంప్లీట్. వెక్టార్ చాలా చిన్న పార్ట్, అందులో మనకి ఏమేం కావాలో అటు వరకు చెప్తాను. దాని మీద ప్రాబ్లమ్స్ డాట్ ప్రొడక్ట్, క్రాస్ ప్రొడక్ట్ మీద క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయి, మీకు తెలిసినవే. క్రాస్ ప్రొడక్ట్ అంటే మ్యాథమెటిక్స్ లో మీరు డెట్ కట్టడం మీద అంటారండి, అది మీకు తెలిసిందే. డాట్ ప్రొడక్ట్ డైరెక్ట్ గానే ఉంటుంది. ఫార్ములా చెప్పి ఒక క్వశ్చన్ చెప్పేసి 2-3 క్వశ్చన్ మీకు వర్క్ ఇచ్చేస్తా, వెక్టార్స్ అయిపోతుంది. సో నెక్స్ట్ ప్రొజెక్టైల్ అయిపోతే ప్రొజెక్టైల్ వర్క్ పర్ ఎనర్జీ కొంచెం స్లోగా చెప్తాను. ఎందుకని అంటే ఇక్కడ వర్క్ పర్ ఎనర్జీలో మన ఎంసెట్ పాయింట్ ఆఫ్ లో 3-4 క్వశ్చన్స్ వచ్చే సందర్భాలు కూడా ఉన్నాయి, టోటల్ కొలిజన్స్ కలుపుకొని. అలాగే మోషన్ ప్లేన్ లో కూడా 2 క్వశ్చన్స్ వస్తున్నాయండి. ఆ 2 క్వశ్చన్స్ లో ఒకటి కంపల్సరీ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ప్రొజెక్టైల్ మీద వస్తుంది, అవి చెప్పుకోవాలి. వాటి నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి, అవి చేయాలి. దాని తర్వాత ఈ హారిజంటల్ ప్రొజెక్టైల్ ఒకసారి జాగ్రత్త చూసుకోవాలి. ప్రొజెక్టైల్ మోషన్ లో ఆబ్లిక్యూ ప్రొజెక్టైల్ ఉంటుంది, హారిజంటల్ ప్రొజెక్టైల్ ఉంటుంది. ఆబ్లిక్యూ ప్రొజెక్టైల్ లోనేమో క్యారెక్టరిస్టిక్స్ మీ క్వశ్చన్ ఎక్కువ ఇస్తున్నాడండి. క్యారెక్టరిస్టిక్స్ అంటే టైమ్ ఆఫ్ ఎసెంట్, టైమ్ ఆఫ్ డిసెంట్, టైమ్ ఆఫ్ ఫ్లైట్, మాక్సిమం హైట్, హారిజంటల్ రేంజ్. సేమ్ ఇదే కేసులో పాత్ ఆఫ్ ద పారాబోలా ఈక్వేషన్ డెరైవ్ చేస్తున్నాం. y is equal to ax minus bx square అని డెరైవ్ చేసుకుంటాం. అది మీకు ఆల్రెడీ ఐపీలో 4 మార్క్స్ ఫస్ట్ ఇయర్ లో వచ్చింది, పాత్ ఆఫ్ ద పారాబోలా అనే క్వశ్చన్. ఆ ఫార్ములా మీద కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. నెక్స్ట్ హారిజంటల్ ప్రొజెక్టైల్ కూడా జాగ్రత్తగా చేయాలండి. హారిజంటల్ ప్రొజెక్టైల్, ఆబ్లిక్ ప్రొజెక్టైల్ కంపేర్ చేసుకుంటే రెండు చాలా ఈజీగా ఉంటాయి. అక్కడ 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. అంటే మోషన్ ఏ ప్లేన్, వర్క్ పర్ ఎనర్జీ మనం పర్ఫెక్ట్ గా చేస్తే
5 ఆర్ 6 క్వశ్చన్స్. 6 అనేది చాలా రేర్ గా వచ్చినాయి. 5 క్వశ్చన్స్ అయితే పక్కాగా వస్తున్నాయండి, డ్యామ్ షూర్గా వస్తుంది. అందుకని అది కొంచెం స్లోగా చెప్తా. ఇప్పుడు చెప్పిన దాంట్లో సింగిల్ క్వశ్చన్ వస్తుంది కాబట్టి స్పీడ్ గా చెప్పేసుకుంటూ వెళ్ళాం. అది కూడా మీకు అర్థం కాదు, మళ్ళీ ఒకసారి అడగండి, చెప్పించుకోండి. ఫైనల్ గా మనకేంటి అంటే ఎంసెట్ మోడల్లో ఏవైతే క్వశ్చన్స్ కవర్ అవుతున్నాయో అవి మాత్రమే చెప్తున్నానండి. డ్యామ్ షూర్గా ఆ మోడల్స్ మీద క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా? ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి లెందీ క్వశ్చన్ ఇవ్వడం. ఆన్లైన్ అవడం మన బెనిఫిట్ ఏంటంటే లెందీ ఇవ్వడం. పేపర్ మీద అనుకోండి వాడు ఇష్టం ఎంత మ్యాటర్ కావాలంటే అంత మ్యాటర్ క్వశ్చన్ ఇస్తాడు. ఆన్లైన్లో వచ్చేసరికి క్వశ్చన్ లెందీ ఇస్తే క్వశ్చన్లో ఒక స్క్రీన్ మీద మనం స్క్రోల్ చేస్తున్నప్పుడు క్వశ్చన్ ఒకసారి ఆప్షన్ ఒకసారి వస్తుందాం డిస్ప్లే మీద. క్వశ్చన్ ఒకసారి ఆన్సర్ ఒకసారి వస్తుంది. అందుకని ఆ ఫస్ట్ టైం పెట్టినప్పుడైతే అలా పెట్టాడు, కానీ తర్వాత నుంచి ఎప్పుడు కూడా ఆ ప్రాబ్లం ఫేస్ చేయనివ్వట్ల. కాబట్టి అంటే క్వశ్చన్ లెంది మ్యాటర్ అనేది క్వశ్చన్లో తక్కువ ఉంటే ఆప్షన్స్ క్వశ్చన్ ఒకేసారి డిస్ప్లే అవుతాయి, మనం సాల్వ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఒకసారి క్వశ్చన్ ఒకసారి ఆప్షన్స్ అంటే పైకి కిందకి మూవ్ చేసుకోవడానికి మనకి చాలా టైం టేకింగ్ ఎక్కువ తీసుకుంటుంది. ఆ ఉద్దేశంతో లెంది క్వశ్చన్స్ ఇవ్వట్లా. కాబట్టి మీకు డైరెక్ట్ గా ఫార్ములా బేస్డ్ క్వశ్చన్ వస్తుంది. అట్ ద సేమ్ టైం ఫార్ములా తెలిస్తేనే క్వశ్చన్ చేయగలము. ఓకేనండి? ఓకే, థ్యాంక్ యూ. ఒకసారి ఆ రెండు ప్రాబ్లమ్స్ చేయండి. ఇప్పుడు ఏమైనా డౌట్ ఉంటే చెప్తాను. మీరు ప్రీవియస్ ఒకసారి చెప్తాను.